ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25 వరకు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను అన్నాడు. ఇక్కడ యేసు సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధిస్తూ వచ్చినాడు. చెప్పినటువంటి అంశం ఏమిటంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజల్లో ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించాడు. దాని అర్థము ఏమిటంటే యేసు చెప్పినట్లుగా లూకా సువార్త 17వ అధ్యాయము 20-21లో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశీలు ఆయన అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను అన్నాడు. కనుక దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదు అన్నాడు. ఈ వాక్యం వినే నీవు దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉండాలి. యేసు సమాజ మందిరాల్లో బోధించినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న వ్యాధులు రోగులందరూ స్వస్థత పొందుకున్నారు. నానా విధములైన రోగాల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గల వారందరూ ఆయన యొద్దకు తీసుకొని రాగా వారందరూ అక్కడ స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది.